ప్రజాపాలన వార్డు సభ జరుగుతున్నది. పోయిన సంవత్సరం ఇదే టైంకి మన అందరి దగ్గర కూడా డీటెయిల్స్ తీసుకొని 6 గ్యారెంటీల కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి గడిచిన సంవత్సర కాలంలో ఏ ఒక్క స్కీమ్ కూడా పబ్లిక్కి ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మళ్ళీ సంవత్సరం అయింది, ఈరోజు మళ్ళీ ప్రజాపాలనను పెట్టిర్రు. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మళ్ళీ రేషన్ కార్డులు రాని వాళ్ళకి రేషన్ కార్డులు అప్లై చేయాలని చెప్తున్నారు. ఈ 1 ఇయర్ సర్వే తర్వాత మనకి సుమారు 50 రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయని చెప్తున్నారు. కానీ అవి ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారో మనకి స్పష్టమైన క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఏవైతే సర్వేలు చేసిండ్రో దీంట్లో 100కి 100% తప్పిదం జరిగింది. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో ఏదో ఒక కాంగ్రెస్ బడా నాయకుడు ఇంట్లో కూర్చొని సెలెక్ట్ చేసిన విధంగా ఉన్నాయి. మా ఏరియాకి 8 శాంక్షన్ అయినాయి. ఈ 8లో చూసుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా పేదరికంలో లేరు. అందరూ కూడా బాజాప్తా ఇల్లులు ఉన్నాయి. వారందరూ కూడా ఒకే గల్లీకి చెందినవారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. మాకు పక్కా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పెద్ద మొత్తాన అవినీతి జరిగింది. గతంలో మనం చూసినాము టీఆర్ఎస్ పార్టీ ఏదైతే దళిత బంధు విషయంలో ప్రజల్ని ఏ రకంగా అయితే మోసం చేసిందో ఈరోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అదే ధోరణితోని అట్టడుగు వర్గాలలో ఉన్న పేదవారికి సమానత్వం లేకుండా ఏ మాత్రం కూడా దయాజాలి లేకుండా మోసం చేయడం జరుగుతున్నది. మరి ఇంకో విషయం మనం చూసుకున్నట్టయితే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు 650 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిండ్రు. మరి మనకు అక్కడ చూస్తే 3500 ఇల్లు మాత్రం ఉన్నాయి. 60 డివిజన్లు ఈ 3500 ఇళ్ళని విభజిస్తే సుమారు 30-40 ఇల్లు మాత్రమే వస్తున్నాయి. ఈ ఇళ్ళని ఏ విధంగా పబ్లిక్కి నచ్చచెప్తారు? రాని వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తారు? ఇదంతా కూడా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. బేటా ఖబర్దార్ చెప్తున్నాము. ఇట్లాంటి తప్పిదాలు మీరు ప్రజల్ని మోసం చేసే విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో వీటన్నిటి కూడా ఎండగట్టి ఎవరైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈ కుట్రపూరితంలో ఈ కుట్రలో భాగంగా ఉన్నారో ఈ ప్రజలందరినీ కూడా తీసుకొని మీ ఇళ్ళకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి ఇలాంటి అవకతవకలు ఏమీ లేకుండా కూడా ప్రతి ఒక్క నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా మా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. నిరుపేదల పక్షాన కొట్లాడడానికి మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా 2 ఆడపిల్లలు అన్న ఎవరెవరికో వచ్చిన ఇల్లు మాకు ఇల్లు కూడా రాలేదు. రేషన్ కార్డు కూడా కనీసం రేషన్ కార్డు వచ్చినా కానీ 15 రూపాయల కిలో బియ్యం కొనుక్కొని తింటున్నాం అన్న. మేము 1 కిలో బియ్యం 15 రూపాయలు కొనుక్కొని తింటున్నాం బియ్యం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇప్పించి బెడ్రూమ్లు ఇండ్లు ఇప్పించి కొద్దిగా దయతలిచి ఇప్పగలరు. మనం నాకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. మీకు దయచేసి మీ కాళ్ళు మొక్కుతా. నాకు ఒక పింఛన్ లేదు, పెద్ద గ్యాస్ లేదు. అద్దెల్లుకుంటున్నా నేను. రూపాయి ఆటలకు మేము ఆడ ఈడ హోటల్లో పని చేసుకుంటున్నాం. మా పరిస్థితి ఏంది మరి? ఉన్నోళ్ళకే పెడుతున్నారు. మరి లేనలో గరీబుళ్ళకి ఏమి కావాలా మరి? దయచేసి మీరు లేనోళ్ళకు కడుపు కొట్టద్దు. ఉన్నోళ్ళకు చూస్తున్నారు, మీరు లేనోళ్ళకు కడుపు కొడుతున్నారు. అన్నీ లేనోళ్ళకు కూడా చూడాలి. లేనోళ్ళకు కూడా మాకు ఏం లేదు, కష్టం చేసుకొని బతుకుతున్నాము. బాసలు తోమి ఆడ ఈడ హోటళ్ళలో నూక్కొని బతుకుతున్నాం అయ్యా. మాకు ఏడ ఇల్లు లేదు, కిరాయి ఉంటున్నాము. ఈ కాలంలో ఒక జానేడు పిల్లలు పట్టుకొని బతుకుతున్నా అయ్యా. నీ దయతోని మాకు ఇంత ఇల్లు కావాలని కోరుకుంటున్నాము తండ్రి. అయ్యా మాకు ఇల్లు ఉన్నోళ్ళకి ఇస్తున్నావు, లేనోళ్ళకి లేదు. లేనోళ్ళ పరిస్థితి చూడు. ఉన్నోళ్ళకు ఎట్లయినా నడుతుంది. మాకు మొగలు లేడు, ఒక్క ఆడపిల్లని పట్టుకొని బతుకుతున్నా. మా పరిస్థితి చూడయ్యా. నా పిల్లని చదివించకుండా నేను కష్టం చేపించుకొని బతుకుతున్నా. నా పిల్ల చదువుకుంటలేదు అయ్యా.